ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. పవన్ కు Y+ ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ రోజు సచివాలయానికి పవన్ కళ్యాణ్ రానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తున్నారు. ఇక ఇటు ఉప ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలించనున్నారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతికి వస్తున్న పవన్ కళ్యాణ్ కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలుపనున్నారు అమరావతి రైతులు. రెడ్డిగా డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు సచివాలయానికి వెళ్లనున్నారు. దాని తర్వాత ఆయన ఛాంబర్ ని పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ వస్తున్న దారిలోనే ఆయనకి అభిమానంగా ఆ హారతులు ఇవ్వడానికి, అలానే పోలవర్షం కురిపించడానికి రాజధాని రైతులంతా కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం జరిగింది. విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణకి రేపు ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. రేపు ఉదయం సచివాలయంలో రెండో బ్లాక్ లో 212 నంబర్ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే చూసినట్లయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆదరణ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు Y కేటగిరీ భద్రతను కూడా కేటాయించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక 10 మంది వరకు ఆయనకి సెక్యూరిటీగా సిద్ధం కానున్నారు. అంటే Y కేటగిరీ అంటే రోజుకి షిఫ్ట్కి 4 చొప్పున 8 మంది ఆయనకి రక్షణగా ఉంటున్నారు. 2 RSIలు కూడా అందుబాటులో ఉంటారు. అంటే మొత్తం 10 మంది ఆయనకి బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా ఆయన షెడ్యూల్లో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ప్రతిరోజు ఉదయం ఆయన షెడ్యూల్ నుంచి సాయంత్రం వరకు ఆయనతోనే ఈ బందోబస్తు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. అలానే ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సచివాలయానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు రాజధాని రైతులు, రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధాని రైతుల కలలు సహకారం కావాలి, ఆంధ్రుల రాజధాని అమరావతి అనే నినాదంతో ఉన్నటువంటి రైతులకు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి భరోసా, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి తోడ్పాటు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విధానం, వీటన్నిటి ద్వారా రాజధాని కళ సాకారం అవుతున్న నేపథ్యంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా మొదటిసారి రాజధానిలో అడుగు పెడుతుంటే ఆయన్ని పోలవర్షంలో కురిపించి నడిపించడానికి, ఆయన పోలవర్షంలో తీసుకెళ్ళడానికి రాజధాని రైతులందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధాని మీదుగా బయలుదేరి సచివాలయానికి రానున్నారు. సచివాలయానికి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ఛాంబర్ ఏదైతే ఉందో 212 రెండో బ్లాక్ లో 212 ఆయన ఛాంబర్ ను పరిశీలించి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంటే భేటీ అంటే రానున్న రోజుల్లో పాలనా విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏం చేయాలి, ఏమిటి అనే విషయాలు కూడా డిస్కస్ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే సచివాలయం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించి బందోబస్తు పెంచినటువంటి పరిస్థితి జరిగింది. అలానే రాజధాని ప్రాంతంలో రాజధాని రైతులు కూడా స్వాగత ఏర్పాట్లు చేయడానికి కూడా అంతా సిద్ధం కావడం జరిగింది. పోలపై నడిపిస్తూ కూడా పవన్ కళ్యాణ్ సచివాలయానికి తీసుకెళ్తామని చెప్పే విధంగా కూడా వాళ్ళ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.